ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పంటలు మళ్లీ ఊపిరి పోసుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు వర్షాల కోసం ఎదురు చూసిన రైతులు నిన్నటి నుంచి పడుతున్న ఎడతెరుపు లేని వర్షంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం పత్తికి సంబంధించినటువంటి అంతా కూడా మొలకలు వచ్చి చెట్టు ఎదిగే సమయం. ఈ టైంలోనే వర్షాలు ఎక్కువగా అవసరం. అదేవిధంగా మొక్కజొన్న కావచ్చు లేదా నార్లకు చివరి దశకు చేరుకున్నది ఖరీఫ్ సంబంధించి కూడా ఈ నెలాఖరుకు ఆగస్టు చివరి వారం వరకు మాత్రమే వరికి సంబంధించినటువంటి తుది నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంది. చాలా రోజుల వరకు నార్లు పోసుకుని ముదిరిపోయే పరిస్థితి ఉంది. వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. కనీసమైనటువంటి వర్షాలు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉంటాయి. ప్రస్తుతం వర్షాలు పడుతున్నటువంటిది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పరిధిలో 5 జిల్లాలు చూస్తాయి. ఇటు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లా, జనగామ, మహబూబాద్, జయశంకర్, భూపాలపల్లి ఈ 5 జిల్లాలలో కూడా చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఎక్కువగా ఏటూ నగరం, ములుగు, తాడ్వాయి ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ భారీ వర్షం పడుతుంది. భూపాలపల్లిలో కొడుతున్నటువంటి భారీ వర్షంతో సింగరేణికి మాత్రం ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పటికే కేటీపీలో నీళ్లు చేరడంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మిగతా చోట్ల చూస్తే ఇటు భూపాలపల్లితో పాటు మహబూబాద్ లో కూడా భారీ వర్షం పడుతుంది. బయ్యారంలో కూడా నిన్న భారీ వర్షం కురిసింది. అదేవిధంగా జనగామలో మాత్రం ఓ మోస్తారు వర్షం కురుస్తుంది. ఎట్లుంది వర్షాలు నిన్న మొన్నటి వరకు ఎట్లా ఉండే? అసలు నిన్న మొన్న ఎండలే ఉన్నాయి. ఇవాళ కొద్దిగా మాపడదామన్న కాంచెలి రాత్రి కాంచెలి కొద్దిగా వర్షం పడతాను అంతే. ఇప్పుడు మాకు కొద్దిగా తీరుగా అట్లా ఏది మాకు కొద్దిగా మనసులకు కొద్దిగా రైతులకు కొద్దిగా ఉల్లాసం అనిపిస్తా. అయితే అది మొత్తం సీజన్ ఎట్లుంది ఈసారి ఖరీఫ్ సంబంధించి? ఎట్లా కొద్దిగా కరువునే ఉన్నాయి, కరువే ఉన్నాయి. ఎట్లా మొదట్లో అప్పుడు పడ్డాయి కానీ ఇప్పుడు మళ్ళీ మొన్న 2 నెలలు వర్షమే లేదు. చేను ఎంత ఇప్పుడు ఇంత అంటుండు. చేను చూడు ఇంతే ఉన్నది. ఇప్పుడు పడ్డ వర్షాలు ఏ పంటలకు మంచి పని చేస్తాయి? ఇప్పుడు పడ్డాయా ఈ పత్తిలో పని చేస్తుంది కానీ పొలాలకైతే నీళ్లు లేవు. బావిలో నీళ్ళు లేవు. ఎర్రగాలి పొలాలు ఎట్లా పెట్టుకున్నామో ఇప్పుడు ఒక 2 మాలు వాడతలేమో కరెంట్ బాయిలో. ఇప్పుడు వర్షం మంచిదేనా? 5 మంచిది. ఇది పునాసకు ఇప్పుడు మన ఎరువులు వేసుకుంటేందుకు ఏదైనా వేసుకున్నందుకు పక్క పని చేస్తుంది. ఇప్పుడు ఎత్తే కరుగుతుంది. ఇంత గట్టినే మొగ్గులు వచ్చి గట్లా ఉంటుంది గట్ట. ఇదే వర్షం కనుక మరో 3-4 రోజులు కనుక ఇదే స్థాయిలో వర్షాలు పడితే రైతులకు పంటలు పండించుకునే దక్కించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు చూస్తున్నటువంటి 5 జిల్లాల పరిధిలో ఒక జనగామ మినహా మిగతా జిల్లాల్లో మాత్రం మంచి వర్షాలు కురుస్తున్నాయి. జనగామ మాత్రమే సాధారణ వర్షం కురుస్తుంది. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వర్ష సంబంధించినటువంటి సమాచారం. కెమెరాన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.